ఎక్కడ కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు అంటారు. జై జగన్మోహన్ రెడ్డి గారు, జై రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆయన పేదవాళ్ళకి ఉపయోగపడిన చాలా పథకాలు పెట్టారండి. ఆయన 104 కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ కానీ చాలా మంచి పథకాలు పెట్టారు, పేదవాళ్ళకి ఎంత ఉపయోగపడ్డారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా అవకాశం రావాలి, ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్ ఇన్ డెమోక్రసీ. సో ఆయన సీఎం అయిన తర్వాత ఒకే ఒక్కటి నచ్చింది ఆయన పని నాకు, సచివాలయం వ్యవస్థ, సెక్రటేరియట్ అదే అంటారు, ఏమంటారు తెలుగులో, సచివాలయమే కదా. సచివాలయ వ్యవస్థ నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే ముసలి వాళ్ళు ఉంటారు, తర్వాత స్త్రీలు ఉంటారు, బయటికి రాలేరు. వాళ్ళకి ఎటువంటి డెత్ సర్టిఫికేట్లు కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్లు కావాలన్నా, అలాగే పెన్షనే ఇంటికి తీసుకొచ్చి కాల్ దగ్గరికి ఇవ్వడం, రేషన్ కూడా కాల్ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడం, ఈ విషయంలో మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. జై జగన్. పేదవాళ్ళకి ఎంత ఉపయోగపడ్డారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా అవకాశం రావాలి, ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్ ఇన్ డెమోక్రసీ.